హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రాబ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేను చూపించిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని, ఆనియన్ అయితే ఇక్కడ నేను గ్రేట్ చేశానండి. గ్రేట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మిక్సీ పట్టకుండా గ్రేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన ఆనియన్లో కొద్దిగా అల్లము, కొత్తిమీర, వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. అండ్ అల్లం పేస్ట్ అనేది కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అండ్ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న క్రాబ్స్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ మసాలా అంతా ఈ క్రాబ్స్కి పట్టేలా బాగా మిక్స్ చేయాలి. మనం మ్యాక్సిమం ఈ క్రాబ్స్ అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. వన్స్ ఒక 2 మినిట్స్ సైడ్ పెట్టేస్తే కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ వాటిని బాగా మిక్స్ చేసుకొని అందులో మీకు నచ్చినంత కారము, అండ్ ఇక్కడ కారం ఏంటంటే నేను కొంచెం ఎక్కువే వేసాను, మీకు కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా సాల్ట్ వేసి, తగినంత సాల్ట్ వేసి, అండ్ కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. అండ్ ఈ మసాలా, ఈ కారం అవన్నీ కూడా క్రాబ్స్కి బాగా పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులో కొద్దిగా వాటర్ కొంచెం వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి, కొంచెం వాటర్ వేసుకుని ఒక 3 మినిట్స్ ఇట్లని కుక్ చేసుకోండి మూత పెట్టుకొని. అండ్ ఇగురు బాగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఇది అయిపోతుంది అనిపించుకున్నప్పుడు మీరు కొద్దిగా అందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లైట్గా కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేయండి. అండ్ గ్రీన్ చిల్లీ కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. వేడి వేడి క్రాబ్స్ ఫ్రై రెడీ. Thank you for watching. Please like, subscribe and share. Don't forget to click the bell icon.